కథామంజరి శ్రావ్య సంచిక అక్టోబర్ 2024. కథ చేయి చేయి కలిస్తే. కలం డాక్టర్ మజ్జి భారతి గారు. గళం లలిత గోవిందరాజు. అమెరికా నుండి ఊర్లోకి రాగానే కలవాల్సిన వాళ్ళందర్నీ కలిశాక పాఠశాల ప్రహరీ గోడను వెతుక్కుంటూ బయలుదేరాడు హరిబాబుని పిలువబడే హరిశ్చంద్ర. పాఠశాల చుట్టూ ప్రహరీగా ఎప్పుడో కట్టిన పాతకాలపు రాతిగోడ. గోడ వెనుకకు వెళ్లి చూస్తుంటే జ్ఞాపకాలు వెల్లువలా ముంచుకొస్తున్నాయి. వేరుశెనక్కాయలు దొంగతనంగా ఇంటి నుండి తెచ్చి నరసమ్మకు లంచమిచ్చి ఈ గోడ మీదే భోగి పిడకలు చేయడం. అప్పట్లో ఈ గోడ యజమానురాలు నరసమ్మేనని తాము గట్టిగా నమ్మడం. ఎందుకంటే గోడ మీద ఆమె చేసిన పిడకలే ఉండేవి. అందుకని గోడ ఆమెదని తాము అనుకునేవాళ్లు. తమ నమ్మకానికి ఏమాత్రం భంగం కలగకుండా రాజ్యాలు దానం చేసే మహారాజ్ఞిలా తామిచ్చిన లంచమేదే తీసుకుని ఈ మొక్క చాలా అని బొగ్గుతో గీసి తమ లంచాలను బట్టి తమకు స్థలాన్ని కేటాయించేది పండుగ 10 దినాలు. చిన్నప్పటి తమ అమాయకత్వానికి నవ్వొచ్చింది హరికి. ప్రేమగా ఆ గోడను తడిమాడు. ఒకరి స్థలంలోకి ఒకరు రాకుండా రాయితో కొట్టి ఆ గోడ మీద చేసుకున్న హద్దుల ఆనవాళ్లు గరుకుగా తగిలాయి. ఆత్మీయులను కౌగిలించుకున్నట్టు అనిపించింది. ఎవరి భోగిదొండ ఎంత పొడవో పోటీలు పడడం. అన్నట్టు పోటీ అంటూ గుర్తుకొచ్చింది. చదువులో పోటీ పడలేదేనాడు. చెట్లెక్కడంలోనూ, ఈత కొట్టడంలోనూ, పరుగు పెట్టడంలోనూ వీటిల్లోనే పోటీ. జ్ఞాపకాలు పరిమళాలై చుట్టుముట్టాయి. అవును, గోడేమిటి ఖాళీగా ఉంది? ఊళ్ళో ఉన్నప్పుడు ఈ గోడ ఖాళీగా ఉండడం తానెప్పుడూ చూడలేదు. నరసమ్మకు ఒంట్లో బాగోలేదా? పాఠశాల ముందున్న మామిడి తోటల్లో నరసమ్మ గుడిసె. గుడిసె ముందు శరీరమంతా ముడతలు పడిపోయి ఎవరాళ్ళు అంటూ చిట్లించి చూస్తున్న కళ్ళు. ఇలాగైపోయిందేమిటి నరసమ్మ? ఆ మాటే అంటే నా సంగతికి ఏటిగాని నువ్వు ఇలాగొచ్చేవేటి? ఊరికెప్పుడొచ్చినావు అన్న నరసమ్మతో గోడంతా ఖాళీగా ఉంది, పిడకలు కనిపించడం లేదన్నాడు. ఇప్పుడు పిడకలెవరికి కావాలి? అందరూ గేట్టవులే, కుదరపోతే కిరసనాయిల టవ్వులు. అయినా ఇప్పుడు పశువులనెవరు పెంచుతున్నారు? నరసమ్మ సమాధానం వింటుంటే వెలితిగా అనిపిస్తుంది. భోగిదండల భోగిమంటలు కళ్ళ ముందు కవ్విస్తున్నాయి. అందుకే కదా పిల్లలకు పల్లెటూరి అందాలు, మన పండుగలు, ఆచారాలు, మరీ ముఖ్యంగా భోగిదండలు ఇవన్నీ చూపిద్దామని ఈ సంవత్సరం ఇక్కడకు వచ్చాడు. ఏమిటో అప్పటిలాగా పచ్చని పొలాలు లేవు, ధాన్యపు కుప్పలు లేవు. ఊరే మారిపోయింది. అది వరకు ధనుర్మాసం అంటే ఎలా ఉండేది? ప్రతి ఇంటి ముందు పేడ నీళ్లతో కల్లాపి చల్లిన వాకిళ్ళు, వరిపిండితో తీర్చిదిద్దిన రంగవల్లులు, పేడతో చేసిన గొబ్బెమ్మలు. వీధంతా ముగ్గులతో నిండిపోయేది. ముగ్గులను చూస్తూ వాటి మీద కాలు పడకుండా నడవడం అనేది ఆ రోజుల్లో తమకు కత్తి మీద సామే. పొరపాటుని ఏ ముగ్గు మీద కాలుపడినా చివాట్లే చివాట్లు. ఇప్పుడు అవే లేవు. ఇళ్ల ముందు గచ్చువాకిళ్ళు, శుద్ధ ముక్కలతో గీసిన ముగ్గులు, కొన్నిళ్ల ముందు రంగు ముగ్గులు. ముగ్గంటే ఆనాడున్న అందమేది? అప్పుడు వీధుల్లో చెత్తనేదే కనిపించేది కాదు. చెత్తను ఇంటి పెరట్లో ఉన్న పెంట కుప్పలో వేస్తే అది కాస్త గెత్తంగా మారేది. శుభ్రానికి శుభ్రం, ఉపయోగానికి ఉపయోగంగా ఉండేదానాడు. ఇప్పుడో ఎక్కడ పడితే అక్కడే ప్లాస్టిక్ చెత్త. అది వరకు ఆడామగ అన్న తేడా లేకుండా కబుర్లు చెప్పుకుంటేనే ఏదో ఒక పని చేస్తుండేవారు. మరి ఇప్పుడో మగవాళ్ళందరూ రచ్చబండ దగ్గరో, రామాలయం దగ్గరో, పంచాయతీ ఆఫీస్ ముందో ఊసుపోక కబుర్లు చెప్పుకుంటూనో, 3 ముక్కల ఆట ఆడుకుంటూనో కనిపించారు. అసలు ఈ కాలంలో రైతులకు ఊపిరాడనంత పనుంటుంది. అటువంటిది అందరూ ఇంత ఖాళీగా. తన అనుమానాన్ని నరసమ్మ ముందు పెట్టాడు. వ్యవసాయానికి గిట్టుబాటేది? మదుపెక్కువ, కళ్ళ చూసేది తక్కువ. కొన్నాళ్లు పక్కూరు షుగర్ ఫ్యాక్టరీలో పనికెళ్లారు. పని సరిగ్గా చేయలేదని మేనేజర్ బాబేదో అన్నాడని, చస్ పక్కూరోడి కింద మనం పని చేసేదేమిటని
పని చెయ్యనోడు మానేయడమే కాక మనూరు మన పరువు అని మిగిలినోళ్లను కూడా. అందరము పని మానేస్తే ఫ్యాక్టరీ మూతపడిపోతుంది. అప్పుడు ఆడే వచ్చి బతిమాలుతాడని ఉసిగొలిపితే వీళ్ళు పని మానేస్తే చుట్టుపక్కల ఊళ్ళోళ్ళు పనికి చేరిపోనారు. చివరికి ఎవ్వరికి పని లేకుండా పోనాది. అది కక్కలేక మింగలేక అప్పటి నుండి గొడవలు. అయినా ఆ సంగతికేట్లే, ఊళ్ళో ఎప్పుడూ ఉండేటివే. నువ్వు వచ్చిన పనేమిటి అడిగింది నరసమ్మ. ఊర్లో ఎక్కడా భోగి పిడకలు కనిపించలేదే అన్నాడు హరి. పరాసికలాడుతున్నావా ఏటి? ఇప్పుడు భోగిదండలు ఎవరు సెత్తన్నారు? కర్రలతో ఎవడింటి ముందు ఆడి భోగిమంట నిట్టూర్చింది నరసమ్మ. ధాన్యం లేని గాదెలు, భోగి పిడకలు లేని భోగిమంట, పేడకల్లాపి పిండి ముగ్గులు లేని వాకిళ్ళు. ఏమవుతోంది పల్లెకు? హరి ఆలోచనలు ఎటో వెళ్ళిపోయినాయి. నరసమ్మను పిలిచి పిల్లలచే భోగి పిడకలు చేయించాడు. యాక్ కౌటాంగ్, మేము ముట్టుకోం అన్న పిల్లలే నరసమ్మ హరి పోటీపడి భోగి పిడకలను గోడ మీద కొడుతుంటే కుతూహలంతో వాళ్ళు చేయడం మొదలెట్టారు. అమెరికా నుండి వచ్చి భోగి పిడకలు చేస్తున్నారేమిటని వాళ్ల ముందు ఒక గుంపు తయారైంది. వారం రోజులకి ఎండిన పిడకలు తీసి దండలు చేసి తెచ్చింది నరసమ్మ. వావ్, వెరైటీగా ఉంది ఇది అన్నారు పిల్లలు. కొడుకు హై స్కూల్కి వచ్చాడు, చిన్నది కూతురు. వీళ్ళున్నారని చూడడానికి వచ్చిన ఇద్దరు అక్కల పిల్లల్ని పిలిచి భోగి దండలను చూపించి వీటిని మార్కెటింగ్ చేయాలంటే మీరేం చేస్తారు, ఎలా చేస్తారో ఆలోచించి చెప్పండి హోంవర్క్ ఇచ్చాడు. 2 రోజులు పోయాక వాళ్ళు చూపించిన వీడియో చూసి ఎగిరి గంతేశాడు. భోగి పిడకల మధ్యలో కాగితపు పువ్వులు చేర్చి జనపతాడును గుచ్చి మధ్యలో శుభభోగి, జన్మదిన శుభాకాంక్షలు, శుభ విహారయాత్ర ఇలా క్యాప్షన్స్ పెట్టి ప్లాస్టిక్ డబ్బాలలో అమర్చిన దండలను ప్రకటనల రూపంలో 3 నిమిషాల వీడియో తయారు చేశారు. విహారయాత్రలలో చలిమంట వేసుకోవడానికి కట్టెలు వాడే బదులుగా ఈ దండలు వాడితే మనం ఎన్నో వృక్షాలను రక్షించిన వాళ్ళం అవుతాం, ఈ దండలు వాడి పర్యావరణాన్ని రక్షిద్దాం అనే నినాదంతో రూపొందించిన ప్రకటన. మామయ్య, నా ఫ్రెండ్ ఒక ఆమె పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వస్తువులను అంతర్జాలంలో అమ్మి కంపెనీ సొంతంగా పెట్టింది. ఎక్కువ లాభాలు లేకపోయినా పర్యావరణానికి ఏ కాస్త మేలు జరిగినా చాలని ఆమె వీటి అమ్మకాలను ప్రోత్సహిస్తుందన్నాడు పెద్ద మేనల్లుడు. టూరిస్టు ప్లేస్లను లక్ష్యంగా చేసుకుంటే అమ్మకాలు బాగుంటాయన్నాడు మేనల్లుడు. అమ్మయ్య, ముందొకరికి పని దొరికిందని సంతోషపడ్డాడు హరిశ్చంద్ర. కానీ ఏపకం తక్కువ, ఊసుపోకెక్కువ, అందుకే గొడవలు. నర్సమ్మ మాటలు చెవులలో గింగురుమంటూనే ఉన్నాయి ఆ రోజు నుండి. ఏమిటండి, ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉన్నారు ఇక్కడికి వచ్చిన నుండి అంటూ వచ్చిన భార్యతో ఏమీ లేదనేశాడు. సర్లేండి, చెప్పాలనుకుంటే మీరే చెప్తారు. ఇంతకీ నేనొచ్చిన విషయం ఏమిటంటే, నా ఫ్రెండ్స్కి అప్పడాలు వడియాలు కావాలట. ఎక్కడ మంచివి దొరుకుతాయో చూసి ఓ 4-5 ప్యాకెట్లు తెప్పించండి అన్న భార్య మాటలకు తన ఫ్రెండ్ కూడా అవి తెమ్మని చెప్పిన సంగతి గుర్తుకొచ్చింది. అమెరికాలో అప్పడాలు వడియాలు అంత మంచివి దొరకవు. తాము కూడా వాటికి ముఖం వాచిపోయేవాళ్ళు. అవే ఇక్కడ తయారు చేసి అక్కడికి ఎగుమతి చేస్తే ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు, నష్టాలు తక్కువ, కొంతమందికైనా పని దొరుకుతుందన్న నిర్ణయానికి వచ్చాక హరిశ్చంద్రకు కాస్త మనశ్శాంతి కలిగింది. పని దొరుకుతుంది సరే, ఊరి మాట ఏమిటి? ఇలాగే ఉంటే కొన్నాళ్లకు దేశంలో పల్లె అన్న మాట వినిపించదేమో. రాజ్యాల గురించి చదువుకున్నట్లు భవిష్యత్తులో పల్లెల గురించి కూడా చరిత్ర పుటాల్లో చదువుకోవలసి వస్తుందేమో. 20 ఏళ్ల క్రిందట పల్లెటూర్లంటే స్వచ్ఛమైన వాతావరణానికి మారుపేర్లు, పరిశుభ్రతకు ఆనవాళ్లు, ఆప్యాయతలకు ప్రత్యక్ష సాక్ష్యాలు, శ్రమైక జీవితానికి పట్టుకొమ్మలు. మరిప్పుడో పల్లె పల్లెలా లేదని, పల్లె పచ్చదనము మాసిపోయిందని, అప్పటిలా లేదన్నవాళ్లే అందరూ.
ఎంతోమంది వ్యవసాయం చేయడం లేదు. వ్యవసాయం చేయడంలో వారి ఇబ్బందులు వారివి. కానీ అందరూ ఎవరో రావాలని ఏదో చేయాలని అనుకుంటున్నారే కానీ పల్లె బతకడానికి ఏమి చెయ్యాలోనని ఎవ్వరూ ఆలోచించడం లేదు. అంతెందుకు, ఇన్ని రోజులు సెలవు పెట్టి తానెందుకు వచ్చినట్టు? కౌలుకిచ్చిన పొలము మీద రాబడి లేదని, అది అమ్మడానికే కదా తానొచ్చింది. అటువంటప్పుడు తనకేమి హక్కుంది ఈ ఊరు అప్పటిలా లేదనడానికి? ఊరి కోసం తానేమి చేస్తున్నాడు? ఇప్పుడు తెలిసింది లోపం ఎక్కడుందో. ఏదో కథలో చెప్పినట్టు రాజుగారి ప్రతి ఇంటి నుండి చెంబుడు పాలు తెచ్చి డేగిసాలో వేయమంటే అందరూ పాలు తెస్తారు, తానొక్కడే తేకపోతే ఏమవుతుందని ఎవరికి వాళ్ళు అనుకున్నారట. ఆఖరికి చూడబోతే డేగిసాలో మొత్తం నీళ్లే ఉన్నాయట. అలాగుంది ఇప్పుడు పరిస్థితి. పంచాయతీలో గృహ పరిశ్రమ కింద అప్పడాలు వడియాలు తయారు చేయడం గురించి చెబితే చాలామంది బాగుందన్నారు. ఊరికేదో చేయగలిగిన నీలాంటి వాళ్ళు ఊరొదిలిపోతుంటే అభివృద్ధి ఎలా వస్తుందన్నాడు ప్రెసిడెంట్. నువ్వు అమెరికాలో సదుపాయాలు వదులుకుని ఇక్కడెందుకుంటారన్నా అన్నాడు ఒక మెంబరు. ఆ మాటలు హరిలో ఆలోచనల తూటాలు రేపాయి. వీళ్ళు అనుకున్నట్టు అక్కడున్నవి సదుపాయాలేనా? కష్టాలు లేవా? వెళ్ళిన మొదట్లో బాగానే ఉంటుంది, ఆ తర్వాతే తెలుస్తుంది అక్కడి కష్టాలేమిటో. కన్నవాళ్ళకి ఏమైనా అయితే దగ్గర లేమన్న బాధ జీవితాంతం వెంటాడుతుంది. కోవిడ్తో తండ్రి చనిపోతే దగ్గర లేకపోయాడు. పగవారికి కూడా వద్దటువంటి బాధ. కష్టం వస్తే ఎవరితో పంచుకోవాలో తెలియదు. ముఖ్యంగా పిల్లలు పెద్దవుతున్న కొద్దీ వాళ్ళు అక్కడి పద్ధతులకు అలవాటు పడిపోయి మనకు దూరం అవుతున్నారేమోనన్న భయం నిద్రపట్టనీయదు. మన సంప్రదాయాలకు అక్కడి సంప్రదాయాలకు మధ్య నలుగుతున్నారు తనలాంటి వాళ్ళు. పెద్ద దేశం అన్న పేరే గాని అక్కడున్న వర్ణ వివక్ష ఇంకెక్కడా ఉండదేమో. వాళ్ల ఉద్యోగాలను బయట దేశస్థులు కొల్లగొడుతున్నారన్న కోపం, అభద్రతా భావం వారిలో. అందువలన జరుగుతున్న దాడులు ఎప్పుడెవరి మీద ఎలా జరుగుతాయో తెలియని పరిస్థితి. ఈ మధ్య ఇండియన్స్ మీద దాడులు విపరీతంగా ఉన్నాయి. బయటకు వెళ్లిన పిల్లలు ఇంటికి తిరిగి వస్తారో లేదోనన్న అభద్రత. బయటకు డాలర్లే కనిపిస్తాయి కానీ ఇన్ని అనుమానాలు ఆందోళనల మధ్య అక్కడ జీవితం ఉంటుందని ఎంతమందికి తెలుస్తుంది? ఇన్ని ఆందోళనల మధ్య అక్కడ ఉండడమా, ఇండియా వచ్చేయడమా? వస్తే పిల్లలు అక్కడ అడ్జస్ట్ అవ్వగలరా లేదా? పరిస్థితులు బాగాలేవు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయో తెలియదు. ఇన్ని చీకాకుల మధ్య అక్కడ ఉండాలని లేదు. అలాగని ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందో. ఆ సాయంత్రం తనలోని అంతర్మథనాన్ని స్నేహితులతో పంచుకున్నాడు. తనకు అలాగే ఉందన్నాడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్న రాజు. విదేశాల్లోనే కాదు, స్వదేశంలోనే వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరి ఆలోచనలు ఇలాగే ఉన్నాయి. నలుగురు చేతులు కలిపితే ఊరికి ఏదైనా చేయొచ్చు అన్నాడు ఒక ఔత్సాహికుడు. ఏదైనా చిన్న ఫ్యాక్టరీ పెట్టాలనుంది మన ఊరిలో అన్నాడు దుబాయ్ రాము. అలాగైతే నేను కలుస్తానన్నాడు అమెరికా రాజు. ఇండియాలో ఉద్యోగం చేస్తూ మధ్య మధ్యలో వచ్చి వ్యవసాయం చేయిస్తూ భార్యని ఎలాగైనా ఒప్పించాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు హరి. రాత్రి గదిలో, ఏమండి మనం ఇండియా వచ్చేస్తే ఎలా ఉంటుందన్న భార్య మాటలకు ఆశ్చర్యంగా చూస్తుంటే, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్ళు అక్కడి పద్ధతులకు పూర్తిగా అలవాటు కాకముందే మనం ఇండియా వచ్చేస్తే బాగుంటుందేమో. ఉన్న డబ్బుతో ఇక్కడే ఏదో చూసుకుంటే, పొలం అమ్మే బదులు వ్యవసాయం చేయించుకుంటే బాగుంటుందేమో. నాకు అనిపించింది మీకు చెప్పేశాను, ఆ పైన మీ ఇష్టం అంటున్న భార్యను నమ్మలేనట్లు చూశాడు. ఇండియా వచ్చిన దగ్గర నుండి తనకొచ్చే ఈ ఆలోచనలు భార్యతో ఎలా చెప్పాలో తెలియక, చెప్పాక ఆమె రియాక్షన్ ఏమిటోనన్న ఆలోచనలతో సతమతమవుతూ ఉన్నాడిన్నాళ్ళు. భార్య కూడా తనలాగానే ఆలోచిస్తుంటే ఇంకేమి, పిల్లలకు నెమ్మదిగా నచ్చ చెప్పుకోవాలి. ప్రశాంతంగా పడుకున్నాడు ఆ రోజు హరి. తెల్లవారితే భోగి కోలాహలం తెల్లవారుజాము 4 నుంచే మొదలైంది. హరి పిల్లల్ని చూసి ఊళ్ళో పిల్లలు కూడా భోగి పిడకలు చేశారు.
ఎన్నో ఏళ్ల తర్వాత ఈసారి ఊర్లో ఒకటే భోగిమంట వేశారు. హరిలాగే విదేశాల నుండి వచ్చిన మరో 4 ఆ ఊరి వాళ్ళు భోగిమంట చుట్టూ చేరారు. వీళ్ళందరినీ చూసి ఊరి నుండి వెళ్ళిపోయిన 4 రాగానే ఊరెంత కళకళలాడుతోందో అంటూ, నువ్వు పొలం అమ్ముతానన్నావట, పండగ పోయాక మాట్లాడడానికి వస్తానన్నారు అన్నాడు నారాయణ. లేదు దదా, వ్యవసాయం చేయిద్దామనుకుంటున్నాను చెప్పాడు హరిశ్చంద్ర. కొంతమందైనా ఇలా అనుకుంటే పల్లె పల్లెలా ఉంటుంది అన్నాడు నారాయణ. వావ్, వాట్ ఎ బిగ్ క్యాంప్ ఫైర్. వై డోంట్ వి స్టే హియర్, వీ లైక్ దిస్ ప్లేస్ వెరీ మచ్ అన్న పిల్లల మాటలు ఎన్నో ఏళ్ల తర్వాత నిజమైన సంక్రాంతిని తీసుకొచ్చాయి హరిశ్చంద్రకు. కథామంజరి శ్రావ్య సంచిక అక్టోబర్ 2024. కథ చేయి చేయి కలిస్తే. కలం డాక్టర్ మజ్జి భారతి గారు. గళం లలిత గోవిందరాజు.